బీసీ రాజధికారం వస్తేనే మన బతుకులు మారుతాయి. అందుకే బీసీ సమాజం సంఘటితమవ్వాలి. రెడ్లు వెల్మలు వార్డు మెంబర్ కూడా గెలవద్దు. హస్తిన్నలో జంతర్ మంతర్ వద్ద ధర్నా బీసీ రాజకీయ జేఏసీ పుణ్యమే. రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. ఒకవేళ ఉంటే మంత్రివర్గం విస్తరణ, కార్పొరేషన్ పదవుల్లో న్యాయం చేయాలి. అగ్ర కులాలలో భయం మొదలైంది. స్థానిక ఎన్నికలలో వారు పోటీకి జంకుతున్నారు. ఉన్నత కులాలది ఎప్పుడు దోపిడే. వారు బీసీ కులాలకు న్యాయం చేయలేరు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకపోదాం. అప్పుడు బీసీలదే రాజాధికారం. ఈడబ్ల్యూఎస్ బీసీల కొంప ముంచుతుంది. బీసీ రాజాధికార పార్టీ ఏర్పాటు తథ్యం. 2028లో బీసీ అభ్యర్థి సీఎం. మంచిర్యాల బీసీ రాజాధికార సభలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ ఉద్యమం ఎత్తుకున్న కాంచి తెలంగాణ మొత్తంలో బీసీ రాజాధికారం రావాలనే ఉద్యమం మాట వినపడుతుంది, ఉద్యమం కనిపిస్తుంది. 30 రోజుల్లో జైల్లో ఉంటే ముఖ్యమంత్రి పోస్ట్ హౌటు. ప్రధానమంత్రి కేంద్ర మంత్రులకు ఇదే నిబంధన. లోక్సభ ముందుకు కొత్త బిల్లు, మరో 2 కొత్త బిల్లులకు కూడా సభ ముందుకు. జమ్మూ కాశ్మీర్ కు తిరిగి రాష్ట్ర హోదా 130వ రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి. ది ప్రమోషన్ హ్యాండ్ రెగ్యులరేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు ఆమోదం. 30 రోజుల్లో జైల్లో ఉంటే ముఖ్యమంత్రి పోస్టు హౌటు. ప్రధానమంత్రి కేంద్ర మంత్రులకు ఇదే నిబంధన. లోక్సభ ముందుకు కొత్త బిల్లు, మరో 2 కొత్త బిల్లులు కూడా సభ ముందుకు. జమ్మూ కాశ్మీర్ కు తిరిగి రాష్ట్ర హోదా 130వ రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి. ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు కూడా ఆమోదం. 31వ రోజు పదవి నుండి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లును లోక్సభలో అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. పైకి గొప్పగా కనిపిస్తున్నప్పటికీ ప్రతిపాదన బిల్లును రాజ్యాంగం, ఫెడరేషన్ విధానాలకు వ్యతిరేకమని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ బిల్లు ఆమోదం పొందితే కనీసం 5 సంవత్సరాలు శిక్ష పడే నేరానికి పాల్పడి అరెస్ట్ అయిన నెల రోజులు జైల్లో ఉంటే 31వ రోజున వారంతటా వారు రాజీనామా చేయకపోయినా కొత్త చట్టం ప్రకారం పదవిని కోల్పోతారు. ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపినట్లు అమిత్ షా ప్రకటించారు. ఈ రోజు తెలంగాణలో రైతులకు కాళ్ళ చెప్పులు అరిగేలా కేంద్రాల చుట్టూ తిరుగుతున్న ఒక్క బస్తా యూరియా బస్తా దొరకడం లేదు. రైతులకు యూరియా సరఫరా చేయడంలో ఎందుకు ప్రభుత్వాలు విఫలమైనవి? కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ రాజ్యంలో రైతులు సంతోషంగా ఉంటారు. కేసీఆర్ అప్పుల పాలు చేసిండు, కేసీఆర్ నిండా రైతులను ముంచిండు, రైతులు సంతోషంగా ఉంటారు. రైతుల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ప్రచారం చేసి చెప్పుకొని ప్రచారాలు చేసి అధికారంకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేస్తుంది? 50 సార్లు ఢిల్లీకి పోయిన సీఎం సార్ అక్కడ 1-2 సార్లు అయినా రైతుల పక్షాన మాట్లాడి యూరియా తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు సాధ్యం కాలేదు? కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్లలో ఇలాంటి బాధలు ఎప్పుడు రాలేదని రైతులు మొత్తుకుంటున్నారు. అయ్యా యూరియా ఒక బస్తానైనా ఇవ్వడంటూ రైతులు వేడుకోలు, ఆగ్రహంతో ధర్నాలు, రాస్తారోకోలు, తెల్లారక ముందే లైన్లో. రాష్ట్రానికి మరో 50 ఏళ్ల